హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక స్పెషల్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. స్పెషల్ ఎందుకంటే మన ఆసియా ఖండంలోనే, టోటల్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ లేక్ అంటే మంచినీళ్ళ చెరువు. అది మన ఖమ్మంలో ఉంది, మార్కాపురం దగ్గర ఖమ్మంలో. ఇంత పెద్దది మన మొత్తం ఆసియా ఖండంలో కూడా ఎక్కడా లేదు. ఈరోజు చూపిస్తాను ఆ వీడియో. మార్కాపురం నుంచి 30-35 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద చెరువు అది మన ప్రకాశం జిల్లాలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఆ చెరువు ఎలా ఉంది ఏంటి నేను చూపిస్తాను. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, దాని వెనకాలే చెరువు తవ్వారు. అంత పెద్ద చెరువు ఎట్లా అంటే చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో చెరువు, రెండు చిన్న చిన్న వాగులు కలుపుకుంటా ఆ చెరువును తవ్వారు. ఈ కంబం చెరువు తవ్వడానికి కూడా వెనకాల ఒక స్టోరీ అయితే ఉంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రూట్ మొత్తం అయితే సేమ్ ఇట్లాగే పచ్చగా, అంటే చెరువు పక్కనే కదా, సో అందుకని మొత్తం అరటి తోటలు ఎక్కువ ఉన్నాయి, చిన్న రోడ్డు. నేను మార్కాపురంలో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక 2 days 2 రోజులు స్టే చేశాను. అక్కడ దగ్గరలో ఏం లొకేషన్స్ ఉన్నాయని చెప్పి గూగుల్ చేసి 2 లొకేషన్స్కి అయితే వెళ్ళాను. ఆ 2 కూడా గూగుల్లో చూపించినట్టుగా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం లేదు. 2 రోజులు అయితే నాది ఎట్లాగే వేస్ట్ అయిపోయింది. ఇది 3వ రోజు. ఈ 3వ రోజు కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఖమ్మం చెరువు అయితే చూస్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక వాటర్ ఫాల్స్, కొండ పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి లొకేషన్ చూపించింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ కింద బండి పెట్టేసి అక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ నడవాలి. డీప్ ఫారెస్ట్ అది, చుట్టూ చెట్లు, చిన్నగా ఎట్లాగో వెళ్ళాము లోపలికి అయితే. కానీ అప్పుడు వాటర్ ఫాల్స్ అయితే ఏం కనిపించలేదు, అది కూడా చాలా దూరంగా కనిపించింది, అసలు నీళ్ళే లేవు. అక్కడికి వెళ్ళడం కూడా ఇంకా వేస్ట్ అనుకొని రిటర్న్ వచ్చేసాను. అట్లా ఆ వీడియో ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్, ఇది ఒక టన్నల్ ఉంది, గుహ లాంటిది, అంటే వీళ్ళు తవ్వారు వాటర్ కోసం అని చెప్పి. అక్కడికి వెళ్దామని చెప్పి అది కూడా వెళ్ళాను. అదైతే ఇంకా అసలు మొత్తం మట్టి రోడ్డే, అంటే రోడ్డు కూడా లేదు. అప్పటికి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇంకా అది ముళ్ళ చెట్లతో మొత్తం క్లోజ్ అయిపోయింది. సో అట్లా ఇంకో రోజు, ఆ రోజు కూడా వేస్ట్ అయిపోయింది, అది కూడా చూపించలేకపోయాను. సక్సెస్ఫుల్గా 2 రోజులైతే వేస్ట్ చేశాను. ఈ కంబం చెరువుని శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించారు. అప్పటిది చెరువు ఇది, అంత పాత చెరువు. ఇప్పటికి కూడా దీని నుంచి వచ్చే నీళ్ళతోటి చుట్టుపక్కల చాలా ఊర్లకి పొలాలు పండించడానికి, కొంతమందికి అయితే కొన్ని ఊర్లకైతే తాగునీళ్ళకు కూడా ఇవే యూస్ చేస్తుంటారు. ఇప్పుడైతే నీళ్ళు తక్కువే ఉన్నాయి చెరువులో. ఈ చెరువు లాస్ట్ టైం ఫుల్గా నీళ్ళు ఎప్పుడు వచ్చినాయంటే దగ్గర ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వచ్చినాయంట దీంట్లో మొత్తం నీళ్ళు. ఆ తర్వాత నుంచి ఇంకా అంతగా వర్షాలు లేక నీళ్ళు అయితే తక్కువనే వస్తూ ఉన్నాయి.
ఇప్పటికీ చాలామంది ఈ చెరువు దగ్గరికి వస్తుంటారు. అంటే మొత్తం ఫ్యామిలీస్తో వచ్చి ఒకరోజు ఇట్లా సరదాగా ఫ్యామిలీతో గడిపి సాయంత్రం దాకా ఉండి వెళ్తూ ఉంటారు. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఈ చెరువులో బోటింగ్ పెడితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే కొండలు చుట్టూ నీళ్ళ మధ్యలో కొండలు ఉన్నాయి. బోటింగ్ ఉంటే కొంచెం సరదాగా అట్లా వెళ్ళి రావడానికి బాగుండేది అనిపించింది. గుండ్లకమ్మ, జంపలేరు ఈ రెండు నదులు వాటి వరదల ప్రవాహానికి అడ్డుకట్టగా కట్టిందే ఈ ఖమ్మం చెరువు. ఆ వరదల నుంచి కాపాడడానికి అన్నట్టుగా దీన్ని కట్టారు అప్పట్లో అన్నపూర్ణాదేవి గారు. అంత గట్టిగా కట్టినా కూడా ఆ తూములు అని అంటారు కదా, వాటిలోంచి వాటర్ నీళ్ళు లీక్ అవుతుంటే దానికి ఏం చేయాలో అర్థం కాకపోతే రుచిదేవి గారి కళ్ళలోకి దేవత వచ్చి బలిదానం కోరారంట. అప్పుడు ఆ ఊరిలో చిన్న కంబడు, పెద్ద కంబడు అని ఇద్దరు కవలలు వాటికి రెండు తూములకు అడ్డంగా నిల్చొని వాళ్ళకు వాళ్ళు బలిదానం ఇచ్చుకున్నారు. అందుకని దీనికి కంబం అని కంబం చెరువు అని చెప్పి పేరు పెట్టారు. ఇలాంటి పాత లొకేషన్స్, చారిత్రక ప్రదేశాలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆధునిక శిల్పులు చాలామంది కనిపిస్తారు. ఎక్కడ చూసినా పేర్లు రాయడం, రాళ్ళ మీద పెయింటింగ్ తోటి పేర్లు రాసి పెడతా ఉంటారు. అంటే అట్లా వాళ్ళ ప్రేమ చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి రాస్తారట్టుంది. దీని కింద ఒక లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ రైట్ సైడ్లో ఉంటుంది కదా, స్క్రూ రాడ్ కనిపిస్తుంది కదా, అది తిప్పితే ఆ లాక్ ఓపెన్ అయ్యి చుట్టుపక్కల ప్రాంతాలకి నీళ్ళు వెళ్ళడానికి ఇది ఏర్పాటు చేశారు. ఇక్కడ చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎన్ని సంవత్సరాలు అయింది చెరువు కట్టి, ఇంకా దీంట్లో నీళ్ళు ఇప్పటికి ఇట్లాగే ఉన్నాయి. కానీ నీళ్ళు ఫుల్గా నిండుగా ఉన్నప్పుడు ఇంకెంత బాగుంటుందో చూడాలి ఒకసారి. చెరువు కట్టకి చుట్టుపక్కల 19 గ్రామాలకైతే ఈ నీరు వెళ్తుంటుంది. అండ్ అధికారికంగా అయితే 6,944 ఎకరాలు ఈ చెరువు కట్ట వల్ల వ్యవసాయం జరుగుతుంది. 6,944 ఎకరాలకి ఈ నీరు వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఇది అధికారికంగా, అఫీషియల్గా. ఇంకా అన్అఫీషియల్గా అయితే 16 నుండి 20,000 ఎకరాల వరకు అన్అఫీషియల్గా పండిస్తున్నారని చెప్పి ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే రాసింది. ఇక్కడ ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇటుపక్క ఏమో రైల్వే ట్రాకు, ఇటుపక్క కొండలు, వెనకాలేమో ఖమ్మం చెరువు, ఆ చెరువులో మళ్ళీ కొండలు. ఏదో మంచి మూవీ స్పాట్ లాగైతే ఉంది చూడడానికి లొకేషన్. అండ్ ఇక్కడైతే ట్రయల్ రన్కి చిన్న ఇంజిన్స్ అవి వెళ్తున్నాయి కదా, అంతకుముందైతే ఇక్కడ ఒకటే ట్రాక్, ఇప్పుడు ఇంకో ట్రాక్ కొత్తగా వేసినట్టున్నారు. ఈ ట్రయల్ రన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ ట్రాక్ మనకి అనంతపూర్ ఉంది కదా, అనంతపూరు అటు సైడు, కడప అటు సైడ్ నుంచి ఇటు గుంటూరుకి రావడానికి ఈ ట్రాక్ ఉంది. శిలాశాసనం అయితే ఇక్కడ ఉన్నాయి, 2-3 కనిపించాయి నాకు. అందులో ఇదొకటి. దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇలా అయిపోయింది. ఎవరు అమర ప్రేమికులు వీటి మీద కూడా పేరు రాసి పెట్టారు. ఇంతకీ వాళ్ళ ప్రేమ అమరంగా నిలిచిందో లేదో తెలియాలా. గుండ్లకమ్మ, జంపలేరు అని ఈ 2 వాగుల వల్ల ఈ చుట్టుపక్కల వరదలు వచ్చినప్పుడు వరదల్లో వీళ్ళకి నీరు ఎక్కువయ్యి ఊర్లలో నీళ్ళు రావడము, ఇల్లు కొట్టుకుపోవడం ఇలా జరుగుతుంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకున్న శ్రీకృష్ణదేవరాయల 2వ భార్య రుచిదేవి అంటారు, తుక్కాంబ అంటారు ఆమెని. అన్నపూర్ణాదేవి ఆమె ఒరిజినల్ పేరు. ఆమె వీళ్ళ ప్రాబ్లమ్స్ని చూసి
ఇక్కడ చెరువు కట్టాలని చెప్పి ఈ చెరువు కట్టనైతే కట్టారు. ఈ కంబం గురించి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే జూన్ 10, 1846 అప్పట్లో ఇది మనకి కర్నూలు డిస్టిక్ ఉంది కదా, దాంట్లో ఒక భాగంగా ఉండేది ఖమ్మం చెరువు బ్రిటిష్ వారి కాలంలో. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారి మీద దాడి చేసి ఇక్కడ వీరి ఖజానాని తీసుకెళ్లారంట. శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మ గారు. వరదరాజమ్మ గారు శ్రీకృష్ణదేవరాయలు గారికి రెండో భార్య. ఇంకోటి ఏంటంటే వరదరాజమ్మ గారు ఒరిస్సా గజపతుల కూతురు వరదరాజమ్మ గారు. ఈ ఖమ్మం చెరువు ఎంత పెద్దదంటే 7 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ వెడల్పు. అంటే ఒక చిన్న పల్లెటూరు, ఒక టౌను అంత పెద్దగా ఉంటుంది అన్నమాట ఇది. ఈ చెరువు గట్టు మీద ఒక దర్గా కూడా ఉంది. ఈ చెట్టు నీడ మంచిగా వచ్చిన వాళ్ళు బ్రేక్ తీసుకోవడానికి ఈ ప్లేస్ బాగుంటుంది. అక్కడక్కడ కొన్ని రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇట్లా రాళ్ళు, వాటి మీద ఏవో రాసి ఉన్నాయి, అంత క్లియర్గా లేవు. అవి ఎప్పటివో కదా, అందుకని అంత క్లియర్ కనిపించలేదు. ఈ గుడిలో వినాయకుడి విగ్రహం అండ్ ఇంకొక విగ్రహం అయితే ఇక్కడ గుడి బయట ఒకటి ఉంది, అది విరిగిపోయి ఉంది చూడండి. దీనికి తల లేదు, ఇట్లా బయటపడిపోయింది. అండ్ ఈ చెత్త ఎవరు ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కానీ మ్యాక్సిమం వాళ్ళు అక్కడ తినడానికి తెచ్చుకున్నామని అక్కడే పడేసి చెత్త చెత్త చేస్తున్నారు. ఇందాక స్టోరీ చెప్పా కదా, చిన్న కమ్ముడు పెద్ద కమ్ముడు అని. మేబీ ఇటు పక్క ఒకటి ఉంది కదా, అది చిన్న బ్రిడ్జ్ లాంటిది, ఇది ఒకటి. మళ్ళీ ఇందాక ఫస్ట్ చూపించా కదా, మేబీ ఇదేమన్నా అయి ఉండొచ్చేమో వాళ్ళు బలి ఇచ్చిన చోటు. నాకు తెలిసిందేనైతే ఇవే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మనకి వాటి గురించి డీటెయిల్గా అక్కడ హిస్టరీ అయితే రాసి లేదు. ఉన్నా కానీ ఇదిగోండి ఇట్లా హిస్టరీ, ఇప్పుడు ఈ రాయి మీద హిస్టరీ రాసింది. హిస్టరీ కాదు, ఏదో సంథింగ్ రాసుంది. మనకైతే అర్థం కాదు ఏం రాశారో, ఆ లిపి మనకి అర్థం కాదు కదా. ఎక్కడ చూసినా ఈ చెత్త అయితే కామన్ కనిపిస్తుంది. చుట్టూ వేస్ట్ పడేశారు. అయినా దేవుడి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, కిందేమో చెత్త పడేసి గలీజ్గా చేశారు. నాకైతే ఫ్యామిలీతో మంచి బెస్ట్ ప్లేస్ అనిపించింది రావడానికి. ఇటు పక్కేమో మొత్తం చెరువులు, మధ్యలో కొండలు, చల్లగా గాలి వస్తుంది. ఎంత ఎండ ఉన్నా కానీ పెద్ద పెద్ద 2 చెట్లు ఉన్నాయి, మంచి నీడ వస్తుంది. అటుపక్కేమో రైల్వే ట్రాక్, చుట్టూ పొలాలు. అప్పుడప్పుడు రైలు వెళ్తూ ఉంటే ఆ సౌండ్కి చిన్నప్పుడు ట్రైన్ అంటే అదొక ఇంట్రెస్ట్ చూసేవాళ్ళము. ఆ సౌండ్ వింటుంటే రైలు కూతా అంటారు కదా, అట్లా. ఇప్పుడు ఫ్యామిలీస్తో వచ్చినా కానీ మంచిగా ఈవినింగ్ వరకు క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇదేంటో అర్థం కాలేదు, ఎవరి విగ్రహం కూడా లేదు ఇక్కడైతే. కానీ బయట మాత్రం వరదరాజమ్మ మెమోరియల్ అని అయితే రాసుంది. మేబీ ఆమె గుర్తుగా ఏమన్నా దాన్ని కట్టారేమో. తిరిగి అలసిపోయి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, ఇది మసాలా బ్రేక్. అనుకున్నట్టుగానే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్ ట్రైన్. నేను సౌండ్ అయితే నేను వీడియోలో పెట్టలేదు, ఎందుకంటే ఆ సౌండ్తో పాటు వెనకాల డిస్టర్బెన్స్లు కూడా వస్తున్నాయి, అందుకని.
ఇంతటితో ఖమ్మం చెరువు అయితే అయిపోయింది, వీడియో అయితే అయిపోయింది. దీంట్లో నేను చెప్పిన హిస్టరీ గురించి నేను అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తెలుసుకొని మీకు చెప్పిందే. అండ్ ఇక్కడ వచ్చేదారిలో కొంతమందిని అడ్రస్ అడిగేటప్పుడు వాళ్ళని అడిగి దీని గురించి ఇట్లా వచ్చి మీకు చెప్పిందే. దీంట్లో ఏమన్నా తప్పులు మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు జరిగింది కొంతమందికి గుర్తుండదు, కొంతమంది గుర్తుండదు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి గుర్తున్నవారికి చెప్తారు, కొంతమంది ఏదో కలిపి చెప్పేస్తూ ఉంటారు కదా. సో అట్లా చెప్పిన దాంట్లో కొంచెమన్నా కరెక్ట్ ఉందని అనుకుంటున్నాను. ఈ చిన్న బ్రిడ్జ్ నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఇవి చెరువు నుంచి వచ్చే వాటర్ ఈ కాలువ నుంచి వెళ్తూ ఉంటాయి ఊర్లకి. ఇట్లా ఈ పచ్చని పొలాలు, చెట్లు వీటి మధ్యలోంచి వెళ్ళేటప్పుడు అదొక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. అది ఎంత సిటీలో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ఆ ఫీలింగ్ అయితే రాదు. ఇలా పచ్చని పొలాలు చూసుకుంటూ వెళ్ళేటప్పుడు. అండ్ ఈ తాత అయితే మాకు అడ్రస్ చెప్తున్నాడు. ఇక్కడతో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రావెలాగర్.